హాయ్ అందరికీ, బాలామృతంతో ఈరోజు నేనైతే దోశల రెసిపీ చేస్తున్నానండి. పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా బాగుంటుంది, లేదా ఈవినింగ్ స్నాక్స్గా కూడా బాగుంటుందండి. గ్లాసు బాలామృతం తీసుకుంటున్నాను నేను. ఈ దోశలు అయితే టేస్టీగా ఉంటాయి, అలాగే హెల్దీ కూడా. బాలామృతం పిల్లలకు పెట్టడం మంచిదే అండి. అప్పుడప్పుడు గిలాసు బాలామృతంలో అర గిలాసు గోధుమ పిండి కలుపుతున్నానండి, దోశలు మంచిగా స్మూత్గా రావడం కోసం. అర గ్లాస్ సరిపోతుంది గ్లాస్కి. మీరు ఎక్కువ ప్రిపేర్ చేసుకునేటట్టయితే కొంచెం ఎక్కువ వేయండి. అలాగే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఈ దోశలు అయితే టేస్టీగా స్మూత్నెస్గా బాగుంటాయి. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెడతారని ఈ రెసిపీ పెడుతున్నాను. అలాగే వాటర్ పోసి మనం దోశల పిండి ఎలాగైతే చేసుకుంటామో అలాగే జారుడు కాకుండా, మరీ పల్చగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా దోశల పిండిలాగా చేసుకోండి. ఇంకొంచెం నీళ్ళు పడతాయి. ఇందులో అయితే రాగులు, గోధుమలు, అలాగే 5-6 రకాల దినుసులు ఉన్నాయండి. పిల్లలకైతే హెల్దీయే. మనం అన్ని పిండిలు కలిపి ఉండడం వల్ల పిల్లలకు చాలా బలం వస్తుంది. పెట్టండి. పిల్లలకు కొంచెం ఇందులో స్వీట్ ఉంటుంది, కానీ ఆ స్వీట్ అయితే సరిపోదు. కొంచెం బెల్లం వేస్తున్నానండి. బెల్లం చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసాను. మంచిగా కలిపి 1 గంట 2 గంటలు పక్కన పెట్టుకోవచ్చు. ఒక 2 గంటలు పక్కన పెట్టడం వల్ల ఆ బెల్లం అంతా కరిగి పిండి కొంచెం ఉబ్బుతుంది. నేను గంట అయితే పెట్టానండి. గంట నానబెట్టాను పిండిని కలిపి. బెల్లం చూడండి ఎలా కలిసిపోయిందో, మొత్తం బెల్లం కలిసిపోతుంది. మనం దోశల పిండికి ఇంకొంచెం వాటర్ కలిపి పడతాయి. దోశ వేసుకోవడానికి ఇంకొంచెం వాటర్ కలిపి ఇలా జారుడుగా వచ్చేలా కలిపానండి. బెల్లం దోశలు చాలా హెల్దీ. బెల్లంలో ఐరన్ కూడా ఉంటుంది కాబట్టి, పిండిలో కూడా 5-6 రకాల దినుసులు కలిసాయి కాబట్టి చాలా హెల్దీ అండి. పిల్లలకి అప్పుడప్పుడు, ఎప్పుడూ చట్నీతోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా బెల్లం దోశలు కూడా వేయటం వల్ల వాళ్ళు ఇష్టంగా తింటారు. కొత్త స్నాక్ లాగా ఉంటుంది, స్మూత్గా వస్తాయండి. చూడండి, ఒకసారి ట్రై చేయండి. బాలామృతంతో బెల్లం దోశలు రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేయండి. అయిపోయింది.